హే గాయ్స్, వెల్కమ్ టు మై ఉండ్రాల తద్ది వ్లాగ్. ఇది నాకు 5th ఇయర్ ఉండ్రాల తద్ది. ఉండ్రాల తద్ది అంటే మాక్సిమం ఎవరికి తెలియకపోవచ్చు. నేను చెప్తాను వినండి. నేనైతే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4కి లేచి ఫ్రెష్ అయి నా పూజ నేను కంప్లీట్ చేసుకున్నా. ఈ లోపు అమ్మ వంట చేస్తుంది. ఉండ్రాల తద్దికైనా అట్ల తద్దికైనా తిన్నాకనే ఉపవాసం ఉండాలి, తినకుండా మాత్రం ఉపవాసం అయితే ఉండకూడదు. అదే ఉపవాసం అంటే అదే రూల్. తినేసే కాదు ఉపవాసం ఉండేది అనుకోవచ్చు, బట్ అంత ఎర్లీ మార్నింగ్ 5కి టిఫిన్ తినడమే కష్టం. అదే భోజనం చేయడం అంటే ఇంకా కొంచెం కష్టంగానే ఉంటుంది. తినాలని అనిపించకపోయినా తినాలి, తప్పదు. ఆ రోజు ఆకులో మాత్రం గోంగూర పచ్చడి కంపల్సరీ. వెలుగు కూడా రాకుండా తినడం ఫినిష్ చేయాలి. ఎంత ఉపవాసం ఉన్నా ఆ రోజు వర్క్ మామూలుగా ఉండదు. ఉండ్రాల తద్దికి ఏంటంటే 5గురు ముత్తైదువులకి తాంబూలాలు ఇవ్వాలి. ఆ 5గురు ముత్తైదువులతో పాటు మనకి పూజ దగ్గర గౌరీదేవికి అండ్ కాలవ దగ్గర గౌరీదేవికి కూడా తోరణాలు ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ వాటితో పాటు మెడలోకి పసుపు తాళ్ళు ప్రిపేర్ చేసుకొని పసుపు ముద్దల్లో పెట్టుకోవాలి. 5గురు ముత్తైదువులు కాబట్టి 5 లైన్స్ తో తోరాన్ని వేసుకొని 5 రకాల పువ్వులతో లేకపోతే 5 రకాల పత్రులతో 5 ముడులు వేసుకొని తోరాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం 8 తోరణాలు, 8 పసుపు ముద్దలు ప్రిపేర్ చేసుకోవాలి. ముత్తైదుకి ఒక్కొక్క పసుపు ముద్ద అండ్ తోరణాన్ని తాంబూలంలో పెట్టి ఇవ్వాలి. ఉండ్రాల తద్ది అంటే ఏంటి? ఆ పేరులోనే ఉంది. మెయిన్ ఈ పూజకి ఉండ్రాళ్ళే ఉండాలి. గౌరీదేవికి ఉండ్రాలని ప్రసాదంగా పెట్టాలి. వాటితో పాటు పాల తాలికలు, జ్యోతులు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. జ్యోతులు అంటే ఏం కాదు, ఆ పిండితోనే 2 ప్రమిదలు చేసుకొని వాటిలోనే జ్యోతులు వెలిగించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే పీటకి పసుపు రాసి బొట్టు పెట్టుకుని అష్టదళం ముగ్గు పెట్టుకోవాలి. పీట మీద శివుడు పార్వతి ఫోటోతో పాటు ఏ అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. లైక్ దుర్గా మాత, లక్ష్మీ మాత, అది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ దుర్గాదేవి ఫోటో, గౌరీదేవికి పసుపు రాసి బొట్లు పెట్టుకుని పీట మీద పెట్టుకున్నాను. నెక్స్ట్ నాకు గౌరీదేవికి చేసుకున్న తోరణాలు, పసుపు ముద్దలు తమలపాకులో పెట్టుకుని పీట మీద పెట్టుకున్నా. ఫస్ట్ తాంబూలం ఇవ్వడానికి వెళ్తున్నా. ఫస్ట్ తల్లి వాయినం ఇవ్వాలి కాబట్టి అమ్మకి ఇచ్చేసాను. ఉండ్రాల తద్ది చేసిన వాళ్ళకి మాత్రమే ఈ తాంబూలం ఇవ్వాలి. తద్దికైనా అట్ల తద్దికైనా మెయిన్ ఏంటంటే ఇలా కాలువ దగ్గరికి వెళ్ళి వాటర్ లో మట్టి తీసుకొని దాని మీద రెల్లి దుబ్బు ఆర్ వరి దుబ్బు గుచ్చి ఆవిడ్ని గౌరీదేవిగా భావించి పూజ చేసుకోవాలి. నాకు అక్కడ వరి దుబ్బు కానీ రెల్లి దుబ్బు కానీ దొరకలేదు కాబట్టి నేను తులసి కొమ్మని ఆ మట్టిలో గుచ్చుకొని ఆవిడ్నే గౌరీదేవిగా భావించి ఆ రోజు పూజ చేసుకున్నాను. పూజ అంతా కంప్లీట్ అయ్యాక గౌరీదేవిని, వినాయకుడిని తీసుకెళ్లి నీళ్ళల్లో కలుపుకోవాలి. మళ్ళీ అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని, నీటిలోంచి తెచ్చిన మట్టిని అలా మొత్తం 3 సార్లు నీళ్ళల్లో కలుపుకోవాలి. ఆ కలుపుకున్నప్పుడు కూడా పాలల్లో గౌరమ్మ, నీళ్ళల్లో గౌరమ్మ అనుకుంటూ కలుపుకోవాలి. అలా నీటిలో కలిపేశాక ఆ చెంబుతో నీళ్లు తీసుకొని వెళ్లి ఏదైనా ఆవు తోకని ఆ నీళ్ళల్లో ముంచి ఇల్లు మొత్తం శుద్ధి చేసుకోవాలి. వచ్చేలోపు మా అమ్మ పువ్వుల మాల, పత్రులు అన్ని దేవుడు ఫొటోస్ దగ్గర పెట్టేసి ఇక్కడ పసుపుతో వినాయకుడినే కాదు పసుపుతో గౌరీదేవిని కూడా చేసుకొని పూజించుకోవాలి. చెప్పాను కదా, పిండితో 2 ప్రమిదలు చేసి దీపాలు వెలిగించుకోవాలని. కిందన 4 ఉండ్రాలు పెట్టి దాని మీద ఒక్కొక్క ప్రమిద పెట్టి అలా 2 ప్రమిదలు వెలిగించుకోవాలి. పెట్టిన నైవేద్యం ఏంటంటే గుమ్మడి ఆకుల్లో పెట్టాలన్నమాట. ఎక్కడ వెతికినా దొరకలేదు, అందుకే ఇంకా అరిటాకులోనే పెట్టేశాం. అదే అట్ల తద్దికైతే మనం బీరాకుల్లో పెడతాము, అవి కూడా అట్లు పెడతారు. మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ ఇయర్ వాయినాలు ఎలా తీరుస్తారో అది మీకు అట్ల తద్ది వీడియోలో చూపిస్తాను. అట్ల తద్దికి ఏంటంటే ఒక పాము కూడా ఒక కాలుకి వేసుకొని ఇంకో కాలు వెనకాల మంచం మీద పెట్టి కొబ్బరి బొండాలు, తాంబూలాలు వచ్చిన ముత్తైదువులకి వెనకాల నుంచి ఇవ్వాలన్నమాట. అది కొంచెం సరదాగా ఉంటుంది. వినాయకుడు పూజ చేసుకున్నాక గౌరీదేవి అష్టోత్తరం, శివుడి అష్టోత్తరం చదువుకొని నైవేద్యం సమర్పించి పూజ కంప్లీట్ మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ మాత్రం పంతులు గారు వచ్చి కథ అది వినిపిస్తారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి కథ అది చదువుకోవడం మన ఇష్టం. పూజ అయ్యాక నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసం విడవాలి. ఉండ్రాల తద్ది, అట్ల తద్ది వాయినాలు తీరాక ఫస్ట్ పెళ్లికి పేరంటకం ఉన్నాకనే వేరే వాటికి పేరంటకం ఉండాలి, లేకపోతే ఉండకూడదు. నాకు ఇది 5th ఇయర్. నెక్స్ట్ ఇయర్ నార్మల్ గా ఉపవాసం ఉంటే చాలు, తాంబూలం ఇవ్వక్కర్లేదు. ఇంకా నాకు వాయినాలు తీరినట్టే. ఫైనల్ గా అమ్మవారి దగ్గరే కూర్చొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన ఉండ్రాలు అండ్ వెలిగించిన ప్రమిదలు కూడా మనమే తినాలి. దిస్ ఈస్ మై ఉండ్రాల తద్ది వ్లాగ్.